ఏంది వెడ్డి కాకు ఫస్ట్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన పాండ్యానే మళ్ళా లాస్ట్ మ్యాచ్లో కూడా దెబ్బ కొట్టిండు. మనిషా మృగమా గట్ల ఆడతాండేంది వెగి పాండ్యా 180 190 పోతుంది అనుకున్న టోటల్ని 230 దాకా తీసుకుపోయిండు. అయితేంది నాకు గనక మీరు కరెక్ట్గా కాపరేట్ చేసేది ఉంటే గా 230ని వట్టిగానే చేజ్ చేస్తుండే. ఒక్కడు చక్కగా ఆడతలేడా? ఏం చేయాలిగా? ఏం చేద్దాం డీ కాకు, గా స్టబ్స్ని డ్రాప్ చేసి మిల్లర్ని పట్టుకత్తే మిల్లర్ ఆడతలేడు, మిల్లర్ని డ్రాప్ చేసి స్టబ్స్ని పట్టుకత్తే స్టబ్స్ ఆడతలేడు. మనం మిడిల్ ఆర్డరే చక్కగా ఆడేది ఉంటే ఈ T20 సిరీస్ మనమే గెలుస్తుండే. నువ్వేదో సిక్స్లు కొట్టే ప్లేయర్ లెక్క నిన్ను మిడిల్ ఆర్డర్లకు ఎవరు పోమన్నారు చెప్పు? నువ్వు నాతో పాటు ఓపెనింగ్ చేసి గా హెండ్రిక్స్ ప్లేస్లో స్టబ్స్ని ఆడితే మనం మ్యాచ్ వట్టిగానే గెలుస్తుండే. అది ముందే చెప్పాలి కదా డీ కాకు, ఇప్పుడు చెప్పి ఏం లాభం? మీరు ఎవరిని డ్రాప్ చేసి ఎవరిని పట్టుకొచ్చినా వన్స్ నేను మైండ్లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్కి వెళ్ళిపోవుడే. ఎట్లుంది పాండ్యా దెబ్బ? జస్ట్ 25 బాళ్ళల్లో 63 రన్స్, 5 4లు 5 6లు, తర్వాత బౌలింగ్లో డివాల్డ్ బ్రేవిస్ వికెటు. అట్లుంటుంది మనతోని. పాండ్యా ఒక్కొక్కసారి నువ్వు మన టీంలో లేకపోతే మన పరిస్థితి ఏందో తలుచుకుంటేనే భయం అవుతుంది. అందరికీ రిప్లేస్మెంట్గా 5-6 ప్లేయర్లు రెడీగా ఉంటారు కానీ నీకు మాత్రం ఒక్క ప్లేయర్ కూడా దొరుకుతలేడు. గాడ్ మస్ట్ బి క్రేజీ. స్కై బ్రో, నాకు రిప్లేస్మెంట్ దొరకడానికి నేను బ్యాటింగ్ ఆల్రౌండర్నో బౌలింగ్ ఆల్రౌండర్నో కాదు. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్, బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్ లాగా చేసే పర్ఫెక్ట్ ఆల్రౌండర్ని. నన్ను రిప్లేస్ చేయాలంటే ఒక్క ప్లేయర్ సరిపోడు, ఇద్దరు కావాలి. శాంసన్ తమ్ముడు, అటు చేసి వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నావు కదా. 22 బాళ్ళల్లో 37 రన్స్. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. బై గాడ్స్ గ్రేస్ ఏదో అట్లా సెట్ అయింది తీయన్న. ఎక్కడ పొగ మంచు కారణంతో ఈ మ్యాచ్ కూడా ఆగిపోతుందో అని భయపడ్డా. అవును శాంసన్, ఎప్పుడు బ్యాట్ లెక్క నీ ఎంబటే ఉంటుందా? వాస్తవానికి నువ్వు 4వ మ్యాచ్లనే ఆడాల్సినవి, కానీ ఆ మ్యాచ్ పొగ మంచు కారణంగా ఆగిపోయింది. గదే నేను పరిశాన్ అయినా అన్న. దొరకక ఛాన్స్ దొరికితే మ్యాచ్ ఆగిపోవడం ఏందని డిప్రెషన్లో పోయినా, కానీ 4వ మ్యాచ్లో ఛాన్స్ దొరికింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు అన్నిట్లల్లాగా స్కై గిల్లు కొట్టిన రన్స్ కంటే నేను ఒక్క మ్యాచ్లనే ఎక్కువ కొట్టిన. ఇప్పటికైనా నన్ను పర్మనెంట్ ఓపెనర్ని ఎత్తే బ్రేక్ చేయడానికి నేను రెడీ. ఏ తమ్ముడు, ఇంకెందుకు టెన్షన్ పడతాను? ఖచ్చితంగా నువ్వు T20 వరల్డ్ కప్ స్క్వాడ్లు ఉంటావు. అంటే ప్లేయింగ్ లెవెల్ ఉండనా? ప్లేయింగ్ 11 సంగతి తర్వాత చూసుకుందాం తమ్ముడు. ఫస్ట్ అయితే స్క్వాడ్లు ఉంటావు, సంతోషపడు. తిలక్ తమ్ముడు, ప్లేయింగ్ లెవెల్లో 4 మన ముంబై ఇండియన్స్ వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ కూడా మన ఎంఐ డామినేషనే అంటావా? ఎంఐ డామినేషన్ సంగతి తర్వాత కానీ నీ డామినేషన్ ఏమైందన్నా? ఏసోంటి ఇన్నింగ్లు ఆడేటోనివి ఏం హాలత్ అయిపోయింది. నువ్వు కొడతలేవు కాబట్టి నీ రన్స్ కూడా కలిపి నేనే కొట్టాల్సి వస్తుంది. ఎవరు కొడితే ఉన్నది తమ్ముడు, అందుకే కదా నీకు నా పొజిషన్ ఇచ్చింది. అయినా ఈ సిరీస్లో నువ్వు అద్భుతమైన బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. 4 ఇన్నింగ్స్లలో 186 రన్స్ కొట్టినావంటే మామూలు విషయం కాదు. ఇక గిట్లనే కంటిన్యూ అయితే T20లలో పర్మనెంట్ ప్లేయర్ అయ్యేటట్టున్నావు కదా. ఏషియా కప్లో పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ గెలిపించినప్పుడే నేను పర్మనెంట్ అయిపోయినా. ఒక్క T20లే కాదు, టెస్ట్ ఫార్మాట్లకు కూడా నన్ను తీసుకుంటే బ్రేక్ చేయడానికి నేను రెడీ. స్కై భయ్యా, ఇందాక నువ్వు బై మిస్టేక్లో 4 ముంబై ఇండియన్సే అన్నావు, నన్ను మర్చిపోయినావు. 156 రన్స్తోని ఈ సిరీస్లో నేనే సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ని. ఏదో మన తోటి ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చి మధ్యలో బ్రేక్ లేచిండు కానీ లేకుంటే సినిమా వేరే ఉంటుండే. కరెక్ట్ గుర్తు చేసినావు వెడ్డీ కాకు. అసలు మ్యాచ్లో బుమ్రానే లేకపోతే మస్తు కష్టం అవుతుండే. అందరు 13 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేస్తా అంటే మనోడు మాత్రం జస్ట్ 4 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసిండు. తిలకు, పాండ్యా, బుమ్రా, డీకాకు ముంబై ఇండియన్స్ అందరూ మంచి ఊపు మీద ఉన్నారు కదా. అందరు ఫామ్లోనే ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. ఇక్కడంటే నువ్వు కెప్టెన్ కాబట్టి ఏమంటలేను, అక్కడ నేను కెప్టెన్ని. కథ మొత్తం వేరే ఉంటుంది. నువ్వు గిట్లనే ఆడినావంటే బయట కూసోబెట్టుడే. ఎందుకు పాండ్యా భయ్ అంత ఫైర్ అవుతాను? న్యూజిలాండ్తో సిరీస్లో ఫామ్లో కత్తతి. వరుణ్ తమ్ముడు, T20లలో నువ్వెందుకు నెంబర్ 1 ర్యాంకింగ్ బౌలరు ప్రూవ్ చేసినావు. మనం ఈ సిరీస్ గెలవడంలో నీ పాత్ర కీలకం. ఫస్ట్ 3 మ్యాచ్లలో 2 వికెట్లు తీసుకుంటూ వచ్చిన నువ్వు ఈ మ్యాచ్లో ఏకంగా 4 వికెట్లు తీసినావు. నువ్వు గిదే బౌలింగ్ కంటిన్యూ చేస్తే మనల్ని T20 వరల్డ్ కప్ గెలవకుంటే ఇవాళ ఆపలేరు. మరి అట్లుంటుంది మనతోని. వాటిగా అవుట్ చేసి పోను. బౌల్డ్ చేస్తా లేకుంటే LBW చేస్తా. నా పేరు వరుణ్. ఇప్పుడు నేను స్పిన్ సామ్రాజ్యానికి చక్రవర్తిని. పోయినసారి మీరు T20 వరల్డ్ కప్లో కొట్టిన దెబ్బని మర్చిపోక ముందుకే మళ్ళీ ఇంకో T20 వరల్డ్ కప్ వచ్చింది. ఎక్కడ పోయింది అక్కడనే ఎత్తుక్కోవాలని మాకు మా ABD చెప్పిండు. ఈ సిరీస్లో మీ బలాలు బలహీనతలు అన్నీ తెలుసుకున్నాం. ఈసారి మీతోని T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోయేది మేమే, గెలిచేది కూడా మేమే. పోయినసారి మీ దేశానికి వచ్చి మీ దేశంలోనే వరల్డ్ కప్ గెలిచినాం. ఇప్పుడు మీరు మా దేశానికి వచ్చి గెలుతారా? సినిమా వేరే ఉంటుంది మక్రము. లెట్స్ మీట్ ఇన్ ద వరల్డ్ కప్. టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిస్తే వన్డే సిరీస్ ఓడిచ్చిళ్ళు, T20 సిరీస్ ఓడిచ్చిళ్ళు. ఇదే నావే పద్ధతి. వన్డే సిరీస్లో నువ్వు కూడా 2 మ్యాచ్లు కెప్టెన్సీ చేసినావు కదా బావుమా అన్న. ఈ T20 సిరీస్ కూడా నేనే కెప్టెన్ అయ్యేది ఉంటే వాటిగానే గెలిపించేటోని.
ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఐపీఎల్ ఆడేస్తారు కాదవే ఏం నేర్చుకున్నారు గా పాండ్యా చేతిలో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. అరే డానన్న అయిపోయిందేదో అయిపోయింది ఇడిసేయి. గా పాండ్యా మన ఒక్కళ్ళనే కాదు ఏ టీంనైనా కొడతాడు. వాళ్ళ టైం నడుస్తుంది, మన టైం వచ్చినప్పుడు మనం చూసుకుందాం. అభిషేక్ తమ్ముడు ఎవ్వరు ఏం చేసినా కానీ నువ్వు మాత్రం సైలెంట్గా నీ పని చేసుకుంటూ పోయినావు. ఈ మ్యాచ్లో కూడా 21 బాళ్ళల్లో 34 రన్స్, 6 4లు 1 6. ఓవరాల్గా 4 మ్యాచ్లు కలిపి 103 రన్స్. సైలెంట్గా సిరీస్ గెలవడానికి హెల్ప్ చేసినావు. దాందేముంది గంభీర్ అన్న, ఏదో నా టైం బ్యాట్ నడితేనే గిట్లా ఆడినా. అదే నా టైం కనుక ఒక్క మ్యాచ్లో నడిచినా కానీ గీ 100 రన్లు ఒకటే మ్యాచ్లో చంపుతుండే. ఎనీవే సిరీస్ గెలిచినాం, అదే హ్యాపీ. దూబే బ్రో గుడ్డు ఇప్పుడే తప్ప సింగిల్ తీయాలన్న విషయం మర్చిపోయినావా? నీ వల్ల నాటౌట్గా ఉండాల్సిన నేను రన్అట్ అయిపోయినా. ఏమున్నది లాస్ట్ 2 బాల్లే కదా 6లు 4లు కొడదామని నేనత్తే నువ్వేమో నన్ను ఉరికిద్దామని చూసినావు. అంటే నాకు 6లు 4లు కొట్టుడు రాదనుకుంటానావా? T20 మ్యాచ్లో ఎవ్రీ రన్ ఈజ్ ఇంపార్టెంట్. వైడ్ పోయింది సింగిల్ రన్ దొరికే ఛాన్స్ ఉన్నప్పుడు ఉరకాలే కదా, ఆండ నిలబడి చూస్తే ఎట్లా? ఇక బోని తీతిలకు ఒక 6 ఒక 4 కొట్టిండు కదా, లైట్ తీసుకో. ఏం లైట్ తీసుకోవాలి స్కై అన్న? నువ్వు ఎట్లాగో రన్స్ కొట్టవు, కొట్టేటోళ్ళని కూడా కొట్టనియవా? అదే నా ప్లేస్లో విరాట్ అని ఉండేది ఉంటే గీ దూబే పరిస్థితి ఎట్లుంటుండే ఊహించుకో. అరే మిస్టేక్ అయిందని చెప్తున్నా కదా తిలక్ భాయ్, వదిలేసాయి. నిలబడి 6లు కొట్టుడు అలవాటై సింగిల్ తీసుడు మర్చిపోయినా. దూబే ఒకటి గుర్తుంచుకో, ఒక 6 మనల్ని మ్యాచ్లు గెలిపియాయి. తిలక్ తమ్ముడు చెప్పినట్టు సింగిల్ కూడా తీయాలి. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకు. ఇక నువ్వు చెప్పినావు కదా అన్న, చెయ్యది. ఓకే బాయ్స్, టెస్ట్ సిరీస్ ఓడిపోయిన మనం T20 సిరీస్ వన్డే సిరీస్ గెలిచి మళ్ళీ పోయిన పరువుని నిలబెట్టుకున్నాం. ఇక ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ న్యూజిలాండ్తో సిరీసు. అప్పటిదాకా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ సిరీస్లో ఎట్టకేలకు సంజు శాంసన్కి అయితే బ్యాటింగ్ చేసే ఛాన్స్ దొరికిన ఛాన్స్ని యూజ్ కూడా చేసుకున్నాడు. సో 37 రన్స్ అయితే కొట్టిండు. సో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేసేటప్పుడు టోటల్ అయితే ఎక్కువ సార్లు 200 క్రాస్ అవుతుంది. ప్లస్ శాంసనే వికెట్ కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో మనకు అవసరం ఉన్నప్పుడు చేంజెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా రాబోయే మ్యాచ్లలో కూడా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా డొమెస్టిక్ క్రికెట్లో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కూడా రెడీ ఉన్నాడు. రీసెంట్గానే జార్ఖండ్ని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించిండు, ఫైనల్లో సెంచరీ కొట్టి. సో వాస్తవం చెప్పాలంటే గిల్లుని స్క్వాడ్లు ఉంచాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ వన్డేస్ అండ్ టెస్ట్లు ఆడుతున్నాడు కాబట్టి సంజు శాంసన్కి బ్యాకప్గా ఇషాన్ కిషన్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరు కూడా ఓపెనింగ్ బ్యాటింగ్ చేయగలుగుతారు, అట్లనే వికెట్ కీపింగ్ కూడా చేయగలుగుతారు కాబట్టి టీంకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక అట్లే మనలాగా స్పూఫ్ చేద్దాం అనుకుంటే మీకోసం ఒక చిన్న కోర్స్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఇక మన ఛానల్ ద్వారా మీరేమైనా ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి లేదా మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.